ఎవరికైనా హెచ్ఐవి సోకిందేమో అన్న అనుమానం ఉన్నప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కానీ చాలా స్ట్రాంగ్‌గా డౌట్ వస్తే, అంటే అవతల పర్సన్ ఖచ్చితంగా హెచ్ఐవి పాజిటివ్, తెలియకుండా వాళ్ళతో కలిసారు, ఇప్పుడు మీకు అంటిందేమో అన్న భయం ఉంటే, కలిసిన 72 అవర్స్ లోపు పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఒక టాబ్లెట్ ఉంది. ఈ టాబ్లెట్ వరుసగా 28 డేస్ వేసుకోమంటాము. ఈలోపు టెస్ట్ కూడా చేస్తాము, మీకు పాజిటివో నెగటివో కనుక్కోవడానికి. బట్ ఈ టెస్ట్ చేసిన వెంటనే పాజిటివ్ అవసరం లేదు, అందుకే మళ్ళీ 1 మంత్ ఆగి రిపీట్ చేస్తాము. మీకు ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, ఏమో అంటిందేమో అంత స్ట్రాంగ్ గా లేదు అన్నప్పుడు మీకు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము విత్ ఇన్ 1 వీక్. ఆ బ్లడ్ టెస్ట్ నెగటివ్ వస్తే దెన్ 1 మంత్ ఆగి మళ్ళీ రిపీట్ చేస్తాము. అది కూడా నెగటివ్ వస్తే మీకు ఖచ్చితంగా ఆ పర్సన్ నుంచి హెచ్ఐవి సోకలేదు అని అర్థము. ఫస్ట్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే హెచ్ఐవి మన బాడీలోకి వెళ్ళిపోయాక కూడా టైం పడుతుంది ఆ టెస్ట్ పాజిటివ్ రావటానికి. సో ఫస్ట్ టెస్ట్ నెగటివ్ వచ్చినా కూడా ఖచ్చితంగా సెకండ్ టెస్ట్ చేపించుకోమంటాము. పొరపాటున ఫస్ట్ టెస్ట్ లోనే పాజిటివ్ అని తెలిస్తే మీకు మందులు స్టార్ట్ చేస్తాము. సో ఈ హెచ్ఐవి అంటిందేమో అన్న భయంతో చాలా మంది చాలా డిస్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళలో కనిపించిన ప్రతి సిమ్టమ్ ఇంకా హెచ్ఐవి అని అనుకుంటారు. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు వెంటనే టాబ్లెట్స్ ఇవ్వాలా లేదా బ్లడ్ టెస్ట్ చేసి చూడాలా అనేది మేము నిర్ణయిస్తాం.